సాయి కృష్ణ లాకప్ డెత్ మాదిరిగానే మరొక మిస్టరీ కూడా జరిగింది. ఈసారి కర్నూలు జిల్లాలో గంగమ్మ అనేటువంటి ఒక మహిళ కూడా తనను కూడా లాకప్ డెత్ చేశారని చెప్పి ఆరోపణలు పడుతున్నాయి. బంధువులంతా ఆరోపిస్తున్నారు. అయితే కర్నూలులో ఇప్పుడు గంగమ్మ మృతి కేసు సంచలనంగా మారింది. అనారోగ్య కారణాల వల్ల చనిపోయింది అంటున్నారు పోలీసులు. కానీ బంధువులు కుటుంబీకులు మాత్రం ఇది పూర్తిగా పోలీసుల చేత లాకప్ డెత్ చేసిన అంశమేనని చెప్తున్నారు. గంగమ్మ ప్రియుడు దర్గప్ప వాంగ్మూలాన్ని కూడా రికార్డ్ చేశారు సిట్ అధికారులు. రేపు దర్గప్ప వాంగ్మూలాన్ని మరోసారి హైకోర్టు అంటే కోర్టుకు సమర్పించే అవకాశం ఉంది. సిట్ అధికారులు దర్గప్ప వాంగ్మూలం పైన తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దర్గప్ప స్టేట్మెంట్తోనే కీలక మలుపు తిరగబోతోంది ఈ కేసు. అయితే హాస్పిటల్లో మే 31న బదినహేల్కు చెందినటువంటి గంగమ్మ మరణించింది. గంగమ్మను పోలీసుల చిత్రహింసలు పెట్టి స్టేషన్లో చంపేశారని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. అయితే గంగమ్మ మృతిపై ఇప్పటికీ పోలీసులు ఎక్కడ కూడా అధికారికంగా స్టేట్మెంట్ ఇవ్వలేదు. దర్గప్పను కూడా పోలీసులే కొట్టారని అతని బంధువులు ఆరోపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం దర్గప్ప ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు, నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. దర్గప్పను కూడా చంపేస్తామని పోలీసులు బెదిరించారని బంధువులు చెప్తున్నారు. ఇక విజయవాడ సాయికృష్ణ కేసు మాదిరిగానే గంగమ్మ మిస్టరీ కూడా ఉంది. గంగమ్మ పెద్ద కొడుకు వీరేష్ అనేటువంటి వ్యక్తి కనిపించట్లేదని 2024 నవంబర్ 11న గంగమ్మ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తుంది. అయితే ఆ కంప్లైంట్ని ఎంత మేరకు పోలీసులు పట్టించుకోకపోవడంతో తనకు కొందరు ఇచ్చిన సహాయ సూచన మేరకి తను హైకోర్టును ఆశ్రయిస్తారు. హైకోర్టులో ఈ కేసు విచారణ జరిగి హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేస్తుంది. అయితే సిట్ ఏర్పాటు చేసిన తర్వాత సిట్ తేల్చిన అంశం ఏంటంటే కన్న కొడుకుని గంగమ్మనే వేరే ఒక వ్యక్తితో కలిసి తన వివాహితర సంబంధంలో భాగంగా ఇంకో వ్యక్తి తన ప్రియుడితో కలిసి కొడుకుని గంగమ్మే హతమార్చింది అన్నట్టుగా పోలీసులు తేలుస్తారు. అయితే ఆ తర్వాత పోలీసులు గంగమ్మని ఇటు దర్గప్పని కస్టడీలోకి తీసుకుంటారు. గంగమ్మ కొన్ని రోజుల తర్వాత చనిపోతుంది. కారణం ఏంటి అంటే అనారోగ్య కారణం అని పోలీసులు చెప్తున్నారు. లేదు పోలీసులే కొట్టి చంపారని చెప్పి ఇటు గంగమ్మ బంధువులు ఆరోపిస్తారు. ఇదే క్రమంలో దర్గప్పకు కూడా ఈ కేసు సంబంధం దర్గప్పనే అటు గంగమ్మతో కలిసి గంగమ్మ కుమారుడిని హతమార్చినట్టుగా పోలీసులు తేల్చారు. కాబట్టి దర్గప్పను కూడా పోలీసులు చిత్రహింసలకు గురి చేశారు. చాలా దారుణంగా టార్చర్ పెట్టారు, పోలీసులే కొట్టారు. ఇది దర్గప్ప తరపున బంధువులు చెప్తున్నమాట. ప్రస్తుతానికి దర్గప్ప ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు, గంగమ్మ మాత్రం మరణించారు. అయితే ఈ కేసులో అటు దర్గప్ప యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేశారు సిట్ అధికారులు. మరి ఆ స్టేట్మెంట్ రేపు హైకోర్టులో కూడా సబ్మిట్ చేసే అవకాశం ఉంది. ఈ కేసులో ఎన్ని మలుపులు తిరుగుతున్నాయి, అసలు గంగమ్మ మరణానికి కారణం ఏంటి, మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి హుసేన్ అందిస్తారు. హుసేన్, సో సాయికృష్ణ కేసు మాదిరిగానే గంగమ్మ మిస్టరీ కేసు కూడా నమోదైంది. సో గంగమ్మని ఎలా హతమార్చారు పోలీసులు, ఎందుకు సిట్ అధికారులు గంగమ్మని ఇంతలా టార్చర్ పెట్టి హతమార్చాల్సి వచ్చింది, ఇది బంధువులు ఆరోపిస్తున్నట్టుగా ఏంటి గంగమ్మకు సంబంధించిన మిస్టరీ ఏంటి? మనోజ్, కర్నూలు జిల్లాలో సాయి కృష్ణ సంఘం లాంటి కేసు కర్నూలు జిల్లాలో కనిపిస్తుంది. బద్రీహాల్లో సంబంధించిన కేసు విషయంలో తన కొడుకు కనిపించడం లేదు అని చెప్పేసి మిస్సింగ్ కేసు నమోదు చేయాలని చెప్పేసి 2024 నవంబర్ 11వ తేదీన కౌతాలం పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది గంగమ్మ. అయితే ఈ గంగమ్మ ఫిర్యాదు పైన ఏమాత్రం పోలీసులు పట్టించుకోవడం లేదు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నా కొడుకు జాడ కనిపించడం లేదు అని చెప్పేసి న్యాయ పోరాటం కోసము హైకోర్టును ఆశ్రయించింది గంగమ్మ. ఆ నేపథ్యంలోనే సిట్ బృందాన్ని ఏర్పాటు చేశారు. సిట్ బృందం గత నెల కర్నూలు జిల్లాకు రావడం జరిగింది. గుంటూరు సిసిఎస్ ఏఎస్పీగా పనిచేస్తున్న సుతజ నేతృత్వంలో ఒక 10 మంది పోలీసులు ఇటు కౌతాలం మండలం బద్రీహాల్తో పాటు ఆదోని మండలం జి హుసల్లికి సంబంధించిన దర్గప్ప ఇంటికి కూడా వెళ్లి వాళ్ళని పోలీసు కస్టడీలోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ కేసు విషయంలో పోలీసులు నిజాలు తేల్చేందుకు సిట్ బృందం ఏర్పాటు చేసినటువంటి కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఈ హిస్టరీ వెనుక మిస్టరీ ఏముంది, వీరేష్ అలియాస్ వీరేంద్ర ఎవరైతే గంగమ్మ కొడుకు ఉన్నాడో ఆ కొడుకు కనిపించకపోవడానికి కారణం ఏందనేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన తర్వాత అనుమానం వచ్చింది ఈ ఇద్దరి మీద. అంటే గంగమ్మకి వివాహేతర సంబంధము దర్గప్ప అనేటువంటి వ్యక్తితో ఉంది. ఆ దర్గప్పతి జి హుసల్లి అని గుర్తించారు. అయితే అంతకంటే ముందు గంగమ్మకు సంబంధించిన భర్త 6 నెలల ముందే రోడ్డు ప్రమాదంలో చనిపోయినటువంటి ఘటన ఉంది. ఆ తర్వాత వివాహేతర సంబంధం దర్గప్పతో ఏర్పడిందని చెప్పేసి పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చుకున్న తర్వాత
అదుపులోకి తీసుకున్న సిట్టు బృందము నిజ నిజాలు బయట తెచ్చేందుకు తమదైనటువంటి స్టైల్లో విచారణ చేపడుతున్నటువంటి నేపథ్యంలోనే అనారోగ్యానికి గురైంది గంగమ్మ. ఆ నేపథ్యంలోనే స్థానికంగా ఉన్నటువంటి ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి పోలీసుల సమక్షంలోనే ప్రైవేటు ఆసుపత్రికి కర్నూలు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించిన మెరుగైన చికిత్స అందించిన ఆమె కోలుకోలేనటువంటి పరిస్థితిలో మరణించింది. అయితే మరణించిన తర్వాత హడావిడిగా పోలీసులంతా కూడా వెళ్లి కేవలం కర్నూలు నుంచి కౌతాలానికి అక్కడ బద్రిహాల్కి వెళ్లాలంటే సుమారు 2:30 నుంచి 3 గంటల సమయం పడుతుంది. ఈ సమయంతో పాటు అక్కడ అంత్యక్రియలు నిర్వహించేందుకు మరో అరగంట. అంత హడావిడిగా పోలీసుల సమక్షంలో కనీసం కడచూపు కూడా చూసుకోనియకుండా తమ సంబంధించినటువంటి రక్త సంబంధికులకు లేకపోతే ఆ గంగమ్మకు సంబంధించినటువంటి బంధువర్గానికి కనీసం చెప్పలేనటువంటి సమాచారం ఇవ్వనంత హడావిడిగా పోలీసుల సమక్షంలోనే అంత్యక్రియలు చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేటువంటిది ప్రధానంగా వెలువెత్తుతున్నటువంటి సమస్య. ఎందుకంటే అనారోగ్యంతో చనిపోయిన తర్వాత పోలీసులు దాన్ని ఆమె సమక్షంలో ఈ వ్యవహారం అంతా చేయాల్సిన దహన సంస్కారాలు చేయాల్సినటువంటి పని లేదు. కానీ ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఉండేందుకు పోస్ట్ మార్టం నిర్వహించినట్లు గంగమ్మకు సంబంధించి అనారోగ్యంతో మృతి చెందినట్టు గంగమ్మ కూతురు సంబంధించినటువంటి లక్ష్మితో స్టేట్మెంట్ తీసుకున్నారు. ఆ స్టేట్మెంట్ ప్రకారమే అనారోగ్యంతో మృతి చెందింది అని చెప్పి దహన సంస్కారాలు చేశారు. అయితే ఈ హడావిడంతా చూసిన తర్వాత గంగమ్మ పోలీసుల సమక్షంలోనే లాకప్ డెత్ అయినట్లు అనుమానాలు వచ్చాయి. ఆ నేపథ్యంలోనే అనేక కర్నూలు జిల్లాలో గత 15-20 రోజుల నుంచి పెద్ద చర్చ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే హెచ్ఆర్సీకి అనురాగ్ రాజు అనేటువంటి వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. కర్నూలు జిల్లాలో కూడా సాయికృష్ణ లాంటి హుసేన్ ఇక్కడ గంగమ్మ చనిపోయిన తర్వాత పోలీసుల సమక్షంలోనే అంత్యక్రియలు జరిగాయి. హడావిడిగా హుటాహుట్న అంత్యక్రియలు జరిపించారు అన్నప్పుడు అటు బంధువులు కానీ కుటుంబీకులు కానీ గంగమ్మ ఒంటిపై గాయాలను గంగమ్మ ఏదైనా గాయాలు ఉండడం కానీ దెబ్బలు తాలూకా ఆనవాళ్ళు కానీ లేదు పోలీసులు గంగమ్మ డైరెక్ట్గా అంత్యక్రియలకు తరలించే ముందు పోస్ట్ మార్టం లాంటిదో ఏదైనా జరిగిందా? అంటే సహజంగా ఒక్కసారిగా చనిపోతే సడన్గా ఎవరు ఊహించే విధంగా అనారోగ్యం బారిన పడిపోయి ఉంటే తనకి ఏదైనా వ్యాధులు కానీ తీవ్రమైనటువంటి సమస్యలు కానీ ఉన్నాయా? ఇలాంటి అనుమానాలు ఏమైనా వ్యక్తమవుతున్నాయా? మనోజ్, ఇక్కడ ఎక్కడ కూడా గంగమ్మకు సంబంధించినటువంటి బంధువులు అపోజ్ చేసేటువంటి సిచ్యువేషన్ లేరు. జరిగినటువంటి ఘటన మీద పూర్తి స్థాయి దర్యాప్తు చేసినటువంటి పోలీసులు ఒక భయానక వాతావరణం సృష్టించారు. మరోవైపు దర్గాపకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో 3rd డిగ్రీ ప్రయోగించారని చెప్పి తను నడవలేనటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే 2 కిడ్నీలు లివర్ పాడైపోయిందనేటువంటిది డాక్టర్లు చెప్తున్నటువంటి మాట. ఇది ఆఫ్ ద రికార్డ్ గా బయటకు వస్తుంది తప్ప రికార్డెడ్ గా అసలు ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనేటువంటి కూడా ఒక చర్చ జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే జరిగినటువంటి వ్యవహారం ఎక్కడ కూడా బయటికి రాకుండా ఉండేందుకు రిటర్న్ గా లక్ష్మితో తన కూతురు గంగమ్మ సంబంధించినటువంటి కూతురు లక్ష్మితో రికార్డెడ్ స్టేట్మెంట్స్ కూడా తీసుకున్నారు. అయితే ఇంత పగడ్బందీగా చేయాల్సినటువంటి అనుమానం ఏంటి అనేటువంటి దాని మీద వస్తుంది. మరోవైపు ఈ వ్యవహారం అంతా కూడా సమాజం మరోలాగా చూస్తోంది. ఎందుకంటే వివాహేతర సంబంధం పెట్టుకున్నటువంటి గంగమ్మ కన్న కొడుకుని కడచేసినంత సంబంధం కొనసాగించాల్సినటువంటి అవసరం ఏందనేసి సభ్య సమాజం కూడా గంగమ్మ చేసినటువంటి వ్యవహారాన్ని ఒకవైపు తప్పు పడుతుంది. మరోవైపు అదే సందర్భంలోనే ఇలా చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో గంగమ్మకు జరిగిన శాస్త్రి జరిగిందనేసి కొంతమంది ఉన్నప్పటికీ ఈ గంగమ్మకు సంబంధించినటువంటి బంధువులంతా కూడా ఏ ఒక్కరు కూడా స్పందించలేనటువంటి సిచ్యువేషన్ వచ్చింది. చేసింది తప్పు చేసింది అనేటువంటి భావన ఒకటి. మరోవైపు పోలీసులు వ్యవహరించిన తీరుతో కొంత భయాందోళనకి గురైనారనేటువంటిది స్పష్టంగా మనకి ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా మనం చాలా సందర్భాల్లో అటు గంగమ్మకు సంబంధించినటువంటి బంధువులతో మాట్లాడే ప్రయత్నం చేశాం, ఇటు దర్గాపకు సంబంధించినటువంటి బంధువర్గంతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేశాం, దర్గప్ప కొడుకుతో కూడా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. అయితే పోలీసులు వ్యవహరించిన తీరు కొంత భయాందోళనగా ఉంది. మేము మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉంది. మొదటగా ఈ ప్రజెంట్ హాస్పిటల్లో చికిత్స పొందినటువంటి దర్గప్ప బయటకు వస్తే తప్ప మేము అప్పటి వరకు మాట్లాడలేము అని చెప్పి స్పష్టంగా ఆ బంధువులు చెప్తున్నటువంటి మాట. ఈ నేపథ్యంలోనే ఇంత భయానకమైనటువంటి వాతావరణం పోలీసులు తీసుకెళ్లి 3rd డిగ్రీ ప్రయోగించి గంగమ్మను లాకప్ లో డెత్ చేశారనేటువంటి అనుమానాలు ఉన్నటువంటి నేపథ్యంలో అంటే కామన్ గా మనం చూస్తాం అన్ఎడ్యుకేటెడ్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా అవగాహన లేనటువంటి వాళ్ళకి కాబట్టి ఆ ప్రశ్నించే తత్వం లోపల ఉన్నప్పటికీ మరోవైపు పోలీసులు కదా అనేటువంటి ఒక కొంత భయంతో మాట్లాడలేకపోయి ఉండొచ్చు అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి విమర్శ. ఈ నేపథ్యంలోనే హెచ్ఆర్సీకి అనురాగ్ రాజ్ అనేటువంటి వ్యక్తి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. కర్నూలు జిల్లాలో జరిగినటువంటి కోతాలం పోలీస్ స్టేషన్ పిఎస్ లో జరిగినటువంటి వ్యవహారం అంతా కూడా చాలా సస్పెక్టెడ్ గా ఉంది. ఆ కేసులో ప్రధాన సాక్షిగా ఉన్నటువంటి
నిందితుడు ఎవరైతే దర్గప్ప ఉన్నాడో ఆ దర్గప్ప కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు కాబట్టి మా వాంగ్మూలం మొదటిగా తీసుకోండి అని చెప్పేసి ఆయన పిల్ దాఖలు చేసిన తర్వాత హైకోర్టు ఆ రకంగా డైరెక్షన్ చేసింది. ఆ నేపథ్యంలోనే ఆ కర్నూలుకు సంబంధించినటువంటి ఒక న్యాయమూర్తి వెళ్లి 2 రోజుల క్రితమే దర్గప్ప కర్నూలు జనరల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. మొన్నటి వరకు ఏఎంసీ వార్డులో ఉన్నటువంటి పరిస్థితి అత్యంత క్రిటికల్ గా ఆయన ఆరోగ్య పరిస్థితి ఉంది అని చెప్పేసి కొంత మనకి విశ్వసనీయంగా వస్తున్నటువంటి సమాచారం. మరోవైపు బంధువులు చెప్తున్నటువంటి మాట. ఇంకోవైపు గత 2 రోజుల క్రితమే MM1 వార్డుకు షిఫ్ట్ చేశారు. అక్కడ నుంచి షిఫ్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి కర్నూలులో జనరల్ హాస్పిటల్ పరిధిలోనే ఏదైనా నేరం చేసి తీవ్రమైనటువంటి శిక్ష అనుభవించేటువంటి ఖైదీలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఒక పోలీస్ సదన్ అనేటువంటి హాల్ ఉంది. ఆ హాల్లోనే పెట్టి వైద్యం చేయిస్తుంటారు. ఆ హాల్లోనే ప్రస్తుతము దర్గప్ప కూడా చికిత్స పొందుతున్నట్టు మనకు స్పష్టమైనటువంటి సమాచారం ఉంది. ఆ రకంగా అక్కడ చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ పరిణామాలన్నింటిపైన ఒకవైపు హైకోర్టు సీరియస్ అయింది, మరోవైపు దర్గప్పకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ రికార్డు కూడా నమోదు చేసుకున్నటువంటి నేపథ్యంలో రేపు హైకోర్టు ముందుకు రాబోతుంది దర్గప్ప స్టేట్మెంట్. అయితే దర్గప్ప అండ్ గంగమ్మని ఇద్దరిని కలిపే విచారించారు కాబట్టి దర్గప్ప చెప్తున్నారా గంగమ్మ అనారోగ్య బారిన పడే చనిపోయింది, తను ఆ రకంగానే చనిపోయిందని ఒప్పుకుంటున్నారా ఆయన? మనోజ్, మనం అనేక సందర్భాల్లో దర్గప్ప కుటుంబ సభ్యులు మాట్లాడేటువంటి ప్రయత్నం ఆర్టీవీ చేసినా కూడా పోలీసుల రెస్ట్రిక్షన్స్, అదేవిధంగా జ్యుడిషియల్ ఉండేటువంటి ఖైదీ ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళతో మాట్లాడకూడదు అనేక ఆంక్షలు, ఎవరిని కూడా ఏ ఒక్కరిని మాట్లాడించేటువంటి పరిస్థితి లేదు, కలవనిచ్చేటువంటి పరిస్థితి లేదు. కేవలం కుటుంబ సభ్యులు ఒకరిద్దరికి మాత్రమే ఉంటున్నారు. ఎవరైనా బయట నుంచి బంధువులు వచ్చినా సరే వాళ్ళ మీద పోలీసు నిఘా, వీళ్ళు ఎవరిని కలుస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడ పోతున్నారు అనేటువంటి స్టెప్ బై స్టెప్ పోలీసుల పహారాలోనే ఈ వైద్యం అందుతున్నట్టు మనకు తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు దర్గప్ప ఎక్కడ కూడా నోరు మెదపడినట్టు మనకి దాఖలాలు అయితే కనిపించలేదు. అయితే మొన్న జరిగినటువంటి జ్యుడిషియల్ సంబంధించినటువంటి న్యాయమూర్తి ఎంక్వైరీలో అంటే అక్కడ స్టేట్మెంట్ రికార్డ్ చేసేటువంటి సమయంలో 1-1 ఓన్లీ దర్గప్ప, అదేవిధంగా న్యాయమూర్తి ఇద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ ఏం జరిగింది, రికార్డెడ్ గా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదనేటువంటిది ఉత్కంఠ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే దర్గప్ప ఏ మాత్రం పోలీసులకు వ్యతిరేకంగా మాట్లాడినా తప్పనిసరిగా ఎవరైతే ఈ ఆపరేషన్ లో ఉన్నటువంటి పోలీసులంతా కూడా చట్టం ముందు దోషులుగా నిలబడేటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఇదే సందర్భంలో మనం చూసాం దర్గప్ప ఇష్యూ కాసేపు మనం మాట్లాడాల్సి వస్తే ముందుగా గంగమ్మ విషయం మాట్లాడేస్తే గంగమ్మ విషయంలో కూడా ఇలాగే జరిగింది. గంగమ్మను లాకప్ డెత్ చేశారనేది మొత్తం ప్రపంచమంతా కూడా కూస్తున్న విశ్వసనీయ సమాచారం చెబుతా ఉన్నా కూడా గంగమ్మకు సంబంధించినటువంటి కూతురు లక్ష్మితో మాత్రం లేదు, మా అమ్మ కింద పడింది, అనారోగ్యంతోనే చనిపోయిందని చెప్పి స్టేట్మెంట్ రికార్డ్ చేసి నిజాన్ని సమాధి చేశారనేటువంటి విమర్శలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కేసులో కూడా దర్గప్పకు సంబంధించినటువంటి ఏకైక వ్యక్తి అంటే మొత్తంగా ఈ ఎపిసోడ్ లో జరిగినటువంటి సిట్టు దర్యాప్తు విషయంలో ప్రత్యక్ష సాక్షి ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక దర్గప్ప మాత్రమే. ఆ దర్గప్ప పూర్తి స్థాయి సమాచారం ఇచ్చాడా, లేకపోతే పోలీసులు ఏమైనా ప్రభావితం చేసి తను ఏమన్నా తప్పుడు సాక్ష్యం చెప్పేలాగా, తప్పుడు వాక్మూలం చెప్పేలాగా చెప్పారనేటువంటిది మరోవైపు బయట ప్రముఖ న్యాయవాదుల నుంచి కానీ లేకపోతే బహిరంగ జరుగుతున్నటువంటి చర్చ. అయితే ఈ నేపథ్యంలోనే తాను స్వయంగా అంటే పోలీసుల ఒత్తిడి లేదు, పోలీసులు ఎలాంటి బెదిరింపులకు పాల్పడలేదు, పోలీసులు ఎలాంటి ప్రభావితం చేయలేదు అని స్పష్టంగా ఉన్నట్లయితే తప్పనిసరిగా జరిగినటువంటి అంశాన్ని మాత్రం దర్గప్ప క్లియర్ కట్ గా జరిగినటువంటి అంశాన్ని జడ్జికి స్టేట్మెంట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఏం జరిగింది, అక్కడ ఏం జరుగుతుంది, జరిగినటువంటి పరిణామాలు ఏంటి అనేటువంటి దర్గప్ప చెప్పినటువంటి వాంగ్మూలం రేపు హైకోర్టుకు వస్తున్నటువంటి నేపథ్యంలో స్పష్టంగా తెలిసేటువంటి అవకాశం ఉందనేది మాత్రం నిజం. అయితే ఈ నేపథ్యంలోనే పోలీసులు కొంత భయాందోళన అయితే కనిపిస్తా ఉంది. కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి పోలీసులు ఈ ఆపరేషన్ లో పాల్గొనేటువంటి సిట్ అధికారులకి మొత్తంగా చూసుకుంటే మాత్రం ఆ కర్నూలులో జరిగినటువంటి ఘటన లాకప్ డెత్ సస్పెన్షన్ కొనసాగుతుంది. రేపటి రోజున ఈ కేసులో మరో మలుపు కూడా తిరగబోతుంది. ఎందుకంటే దర్గప్పకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ పై పూర్తి స్థాయి వాదనలు స్థానికంగా ఆధునిలో ఉన్నటువంటి న్యాయమూర్తి లేకపోవడంతో కర్నూలులో ఉన్నటువంటి ఒక కోర్టులో వాదనలు జరిగాయి. అయితే ఆ వాదనలో పూర్తి స్థాయిలో కూడా దర్గప్పకు సంబంధించిన అడ్వకేట్ తమ వాదనలు వినిపించినటువంటి నేపథ్యంలో
బెయిల్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది అని చెప్పి ఖరాఖండిగా చెప్తున్నటువంటి నమ్మకంగా చెప్తున్నటువంటి అంశం మనకు కనిపిస్తుంది. మరోవైపు ఈ ఏపీ చూడత జరుగుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పొలిటికల్ టర్న్ తీసుకోబోతుంది ఈ అంశం. ఎందుకంటే రేపు లేదా మర్నాడు దర్గప్పకి బెయిల్ వచ్చిన తర్వాత వైసీపీకి సంబంధించినటువంటి స్టేట్ పార్టీ నుంచి ఒక దళిత నాయకత్వం అంతా కూడా మంత్రి మేరుగ నాగార్జున మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో వీళ్ళ నేతృత్వంలో కర్నూలు జిల్లా రాబోతున్నారో, ఆ కుటుంబాన్ని పరామర్శించబోతున్నారు అనేటువంటిది విశ్వసనీయంగా అందుతున్నటువంటి సమాచారం. కాబట్టి పొలిటికల్ ఏదైతే సాయి కృష్ణ విషయంలో ఎలాంటి పొలిటికల్ టర్న్ తీసుకుందో, ఇక గంగమ్మ దర్గప్ప విషయంలో కూడా అలాంటి పొలిటికల్ టర్న్ తీసుకోబోతుంది అనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. మనోజ్, రైట్, థ్యాంక్ యూ హుసేన్. సో మొత్తంగా గంగమ్మ మరణం తర్వాత ఇప్పుడు ఒక సంచలనంగా మారింది. ఇక్కడ ఫోటోలు చూస్తున్నాం మనం. గంగమ్మ మొదటి ఫోటోలో కనబడుతున్నటువంటి మహిళ ఆవిడే. సో ఇటు రకరకాల ఆరోపణలు, రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఆమెని లాకప్ డెత్ చేశారని, అంటే పోలీసులు కొట్టి చంపేశారని. ఇక రెండో బాక్స్ కనబడుతుంది గంగమ్మ పెద్ద కుమారుడు వీరేష్. సో 2024లో నవంబర్లో తన కుమారుడు కనిపించట్లేదని చెప్పి గంగమ్మ కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ని పోలీసులు పట్టించుకోకపోవడంతో గంగమ్మ కోర్టును ఆశ్రయించింది. కోర్టు డైరెక్షన్ మేరకు సిట్ ఏర్పాటై సిట్ తేల్చిన అంశం ఏంటంటే, ఇక్కడ మొదటి బాక్స్లో కనబడుతున్న ఫోటోలో కనిపించే వ్యక్తి గంగమ్మ అండ్ మూడో బాక్స్లో కనిపించే వ్యక్తి దర్గప్ప. గంగమ్మ భర్త కొన్ని రోజుల క్రితం ఒక యాక్సిడెంట్లో చనిపోయారు. అయితే దర్గప్ప అండ్ గంగమ్మ ఇద్దరు కలిసి వివాహేతర సంబంధాలు కొనసాగుతున్నారు. అయితే దర్గప్పనే గంగమ్మతో కలిసి కొడుకు వీరేష్ని హతమార్చారు అని చెప్పి సిట్ అధికారులు తేల్చారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరిని అరెస్ట్ చేశారు, గంగమ్మని అండ్ దర్గప్ప ఇద్దరిని కూడా. సో గంగమ్మని పోలీసులు కొంత టార్చర్ పెట్టారు. పోలీసులు చేయడం మూలంగానే గంగమ్మ చనిపోయిందని ఒక చర్చ జరుగుతున్న తరుణంలో ఇటు దర్గప్ప కూడా చాలా తీవ్రంగా గాయాల పాలైపోయి అటు పోలీసులు చితకబాదనం, పోలీసులు కొట్టడం మూలంగానే దర్గప్ప ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని చెప్పి దర్గప్ప తరఫున బంధువులు చెప్తున్నారు. ఇటు గంగమ్మ మరణం పైన పోలీసులు ఏం చెప్తున్నారంటే అది అనారోగ్య బారిన పడి చనిపోయారు, తనని మేము కొట్టలేదు అని పోలీసులు అంటున్నారు. కానీ గంగమ్మ మరణం నిజంగా అనారోగ్య కారణంగా అయి ఉంటే అంత హుటాహుట్న తనని తీసుకొచ్చి అంత్యక్రియలు చేయడానికి హడావిడిగా ఎవరు లేక సమయంలో టకటక త్వరగా అంత్యక్రియలు పూర్తి చేశారు పోలీసు స్వయంగా ఉండి. ఇప్పుడు దర్గప్ప విషయానికి వస్తే దర్గప్పని పోలీసులే కొట్టాడడానికి బంధువులు మొత్తం ఆరోపిస్తున్నారు. ఆర్టీవీతో ఇప్పటికే పలువురు బంధువులు మాట్లాడుకొచ్చారు. వాళ్ళ ఆడియోస్, వాళ్ళ వీడియోస్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేశాం. ఏదేం జరిగినా సాయి కృష్ణ డెత్ మిస్టరీ మాదిరిగానే, సాయి కృష్ణ మిస్సింగ్ మిస్టరీగా మాదిరిగానే గంగమ్మకు సంబంధించిన సంఘటనలో కూడా పోలీసుల పైన అనేక రకాల ఆరోపణలు, అనేక రకాల చర్చలు తావిస్తున్నాయి. మరి ఏ రకంగా బయటపడుతుందో చూడాలి. సో ఇప్పటికే దర్గప్ప స్టేట్మెంట్ని పోలీసులు రికార్డు చేసినట్టు తెలుస్తోంది సిట్ అధికారులు. రేపు ఆ సిట్ అధికారులు దర్గప్ప స్టేట్మెంట్ని కూడా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. మరి ఏం జరిగిద్దో చూడాలి. జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రిబా, ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU